మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ రెండు రకాలు ఉంటాయి. అది మీ అందరికీ తెలుసు, నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఆ రెండింటిలో కూడా మీరు రెగ్యులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది, అదే డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు కాస్ట్ తక్కువ పడుతుంది. ఎందుకంటే రెగ్యులర్ ఫండ్లోనేమో కమిషన్ ఉంటుంది, డైరెక్ట్ ఫండ్లోనేమో కమిషన్ ఉండదు. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది చాలా కొంచెమైనా సరే మీరు ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొన్ని వేలు లక్షల్లో వాళ్ళ ఇన్కమ్ మారిపోతుంది. మీలో చాలామంది తెలిసి తెలియక రెగ్యులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రెగ్యులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం తప్పేం లేదు, కానీ డైరెక్ట్ ఫండ్స్లో అయితే మీకు బెనిఫిట్ ఉంటుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది. మరి ఆ డైరెక్ట్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా యాప్స్ ఉన్నాయండి. వాటిల్లో ఈరోజు మనం చెప్పుకోబోయేది వన్ ఆఫ్ ది యాప్ పేటిఎం మనీ. మీ అందరికీ తెలుసు కదా, మన ఫోన్లో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఈ మొత్తం వాడుతూ ఉంటాం. వాటిల్లో మనకి ఫోన్పేలోనేమో రెగ్యులర్ ఫండ్స్ ఉన్నాయి. అది మీకు ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను, చూపించాను. అలాగే ఈ వీడియోలో మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ఫండ్స్ అంటే ఏదైతే తక్కువ కాస్ట్ పడతాయో ఆ డైరెక్ట్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు పేటిఎం మనీలో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, కేవైసీ ప్రాసెస్ ఏంటి, ఆ తర్వాత మన డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్స్లో ఎలా చూస్ చేసుకోవాలి, ఈ విషయాలు మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా పేటిఎంలో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కేవైసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి మొత్తం కూడా మీకు 1 by 1 చూపిస్తాను. సో పేటిఎంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో పేటిఎంలో నుంచి మీరు స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా చాలా వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి మీరు కనుక పేటిఎం ద్వారా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లో లేకపోతే యాపిల్ ఫోన్ అయితే యాపిల్ ప్లే స్టోర్లో పేటిఎం మనీ ఇక్కడ కనిపిస్తుంది కదా, పేటిఎం మనీ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ టైం ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది, లాగిన్ అయిపోతారు. ఇది స్టార్టింగ్ స్టెప్ అనమాట. ఇప్పుడు మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్లో చేయాలన్నా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా మీరు బేసిక్ కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీలో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే సార్ కేవైసీ అనేది తప్పనిసరి అంటే తప్పనిసరి అండి. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు ఏదైనా బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా మొబైల్ ఫోన్లో యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా మీ బేసిక్ కేవైసీ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి తెలియడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ డబ్బులు మీ పాన్ కార్డ్కి లింక్ అవుతాయి, మీ ఆధార్ కార్డ్స్కి లింక్ అవుతాయి కాబట్టి. అలాగే ఫ్యూచర్లో మీకు ఏదైనా అయిన పక్షంలో మీ ఫ్యామిలీకి కూడా ఆ డబ్బులు చేరాలి కాబట్టి సో ఈ కేవైసీ అనే ప్రాసెస్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మ్యాండేటరీ. ఖచ్చితంగా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా కేవైసీ చేసి తీరాల్సిందే. సో ఇప్పుడు కేవైసీ ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, యువర్ ఆల్మోస్ట్ దేర్, కంప్లీట్ కేవైసీ అనేసి. కంప్లీట్ కేవైసీ, ఈ కేవైసీలో స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మన పాన్ సబ్మిట్ చేస్తాం, పాన్ నెంబర్, తర్వాత మన డీటెయిల్స్ ఇస్తాం, తర్వాత మన ఫినాన్షియల్ ప్రొఫైల్, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తాం, ఆధార్ వెరిఫికేషన్, ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఈ మొత్తం కూడా మనం చేస్తాం అన్నమాట 1 by 1. అన్నిటికీ పెద్ద టైం ఏం పట్టదు, మాక్సిమం ఒక 3-4 minutesలోనే ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. ఓకే, నేను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. కంటిన్యూ ఉంది కదా కింద, కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మన నేమ్ అడుగుతుంది, ఆ నేమ్ కరెక్ట్గానే ఉందా లేదా అని అడుగుతుంది. సో నా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాను, నా పాన్ కార్డ్ చూపించేస్తుంది. మన పాన్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ ప్రకారం మన నేమ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండలేదు మ్యాచ్ చేసుకోండి. అంతా ఓకే అనుకుంటే కనుక కింద కన్ఫర్మ్ పాన్ నొక్కండి. నొక్కిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, పాన్ కార్డ్ వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ మన ప్రొఫెషన్ ఏంటి అని అడుగుతుంది. సో ప్రెజెంట్ వచ్చేసి నేను బిజినెస్ కాబట్టి నేను బిజినెస్ క్లిక్ చేస్తున్నా. మీరు శాలరీ అయితే శాలరీ, పబ్లిక్ అయితే పబ్లిక్ సెక్టర్లో, ప్రైవేట్ అయితే ప్రైవేట్ సెక్టర్లో, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, స్టూడెంట్స్ అయితే స్టూడెంట్, మీ ఇష్టం. సో మీకు ఏ ఆప్షన్ అయితే సెట్ అవుతుందో ఆ ఆప్షన్ మీరు చెక్ చేసుకోండి. సో నేను బిజినెస్ కాబట్టి బిజినెస్ సెట్ చేశాను. తర్వాత వాట్ ఈజ్ యువర్ మ్యారిటల్ స్టేటస్, మీరు సింగిలా మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ ఇన్వెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ మీకు బిగినరా అంటే పెద్దగా ఏం ఎక్స్పీరియన్స్ లేదా, లేకపోతే మీకు లెస్ దెన్ 1 year అంటే 1 year కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉందా, 5+ ఎక్స్పీరియన్స్. ఇదేంటంటే దీన్ని బట్టి మీ యాప్ ఎక్స్పీరియన్స్ అనేది మారుతుంది అనమాట. సో జనరల్గా మీలో చాలా మంది ఇన్వెస్టింగ్కి బిగినర్స్ ఉంటారు కాబట్టి బిగినర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అంతా అయిపోయింది, ప్రొసీడ్. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అని అడుగుతుంది. సో మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతుంది. అది మీ ఇష్టం అనమాట, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. మీరు ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నా దాని ప్రకారం సెట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు పేటిఎం నుంచి యాడ్ చేసుకోవచ్చు, గూగుల్ పే నుంచి యాడ్ చేసుకోవచ్చు, ఫోన్పే నుంచి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా యూపీఐ ఐడి, ఇంకా మీకు యూపీఐ యాప్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, క్రెడ్ అని ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా, ఇందులో నుంచి యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా మనందరికీ ఫోన్పే అలవాటు అయిపోయింది కాబట్టి నేనైతే ఫోన్పే నుంచి యాడ్ చేసుకోండి. ఎందుకు సార్ ఈ బ్యాంక్ అకౌంట్ అంటే ఎవ్రీ మంత్ లేకపోతే మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్నా మన డబ్బులు కట్ అవ్వాలి కాబట్టి అది బ్యాంక్ అకౌంట్లో నుంచే కట్ అవ్వాలి. అందుకే మనం ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకుని తీరాలి. సో నేను ఫోన్పే నుంచి ఇస్తున్నాను కాబట్టి ఫోన్పేని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ప్రొసీడ్. ఇప్పుడు నా ఫోన్పే ఓపెన్ చేస్తున్నా. ఏ అకౌంట్, నాకు చాలా అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్లో నా హెచ్డిఎఫ్సి అకౌంట్కి ఇక్కడ 1 rupee పే చేయమంటుంది. ఎందుకంటే జస్ట్ ఊరికి వాళ్ళ వెరిఫికేషన్ కోసం అనమాట. పే 1 rupee.
₹1 పే చేస్తాను. మళ్ళీ ఆ ₹1 వాళ్ళు మనం తిరిగి వేసేస్తారు. ఆ ₹1 కూడా వాళ్ళు ఉంచుకోరు. సో బ్యాంక్ అకౌంట్ ఫెచ్డ్ సక్సెస్ఫుల్, అంటే మన బ్యాంక్ అకౌంట్ పర్ఫెక్ట్గా యాడ్ అయిపోయిందని అర్థం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్. ఇప్పుడు మనం ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆధార్ వెరిఫికేషన్ కోసం మనం ఎక్కడికి వెళ్ళనవసరంలా ఫోన్లోనే డిజీ లాకర్ అని ఉంటుంది, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. మీలో అందరికీ ఆల్రెడీ చాలా మందికి డిజీ లాకర్ గురించి తెలుసు. ఇప్పుడు మన డిజీ లాకర్ యూస్ చేసుకొని ఆధార్ వెరిఫికేషన్ చేసేస్తాం అనమాట. ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, కింద ప్రొసీడ్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక మన ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నేను నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది, ఆధార్ ఓటీపీ క్లిక్ చేయాలి. ఓకే, ఫాదర్స్ నేమ్ అడుగుతుంది, ఫాదర్స్ నేమ్ యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెల్ఫీ అనమాట. మన సెల్ఫీ అడుగుతుంది, సెల్ఫీ తీసుకోవాలి. సెల్ఫీ తీసేటప్పుడు మన ఫోటో కోసం అనేసి స్పెట్స్ తీసేయాలన్నమాట. నెక్స్ట్ మన సిగ్నేచర్ ఒకటి ఇవ్వాలి. మన సిగ్నేచర్, ఆ సిగ్నేచర్ మీరు డైరెక్ట్గా స్క్రీన్ మీద అయినా చేయొచ్చు, లేకపోతే మీరు ఒక పెన్ను పేపర్ మీద పెట్టి దాన్ని స్కాన్ అయినా చేయొచ్చు. సో నేను డైరెక్ట్గా స్క్రీన్ మీద చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకు అడుగుతుంది మనకి ఏ అకౌంట్ కావాలి అంటే, ఈ కేవైసీ చేశాం కదా, ఈ కేవైసీ ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నాం. మ్యూచువల్ ఫండ్స్ చేయాలనుకుంటున్నామా, పే లెటర్ చేయాలనుకుంటున్నామా, ఈక్విటీ స్టాక్లో చేయాలనుకుంటున్నామా, లేకపోతే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ చేయాలనుకుంటున్నామా, మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ పే లెటర్ కానీ ఈ మొత్తం నాకేమొద్దు, నాకు జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ చాలు. ఆ రెండు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతాయి. కింద యాక్టివేట్ సెలెక్టెడ్ సెగ్మెంట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మనకి యాక్టివేట్ చేసుకుంటున్నాం అనమాట, సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ నామినీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి. నామినీ డీటెయిల్స్ అంటే ఒకవేళ మనకి ఏదైనా అయిన పక్షంలో మన మ్యూచువల్ ఫండ్స్ ఎవరికి చెందాలి, ఆ బెనిఫిట్ అనేది, ఆ డబ్బులు అనేది ఎవరికి వెళ్ళాలి అని. సో కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదు నేను కొంతకాలం తర్వాత యాడ్ చేసుకుని ఆలోచించుకొని అనుకుంటే ఇక్కడ కింద ఆప్ట్ అవుట్ నామినేషన్ కూడా క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఎవరిని యాడ్ చేయాలనుకుంటే నేను యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మదర్ నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో మదర్ డేట్ ఆఫ్ బర్త్లు ఈ మొత్తం యాడ్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ నామినీ ఆధార్ అనమాట, ఈ యాడ్ చేస్తాం. ఇలా మనం ఒక్కళ్ళనే కాదు 3 మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,00,000 పెడుతున్నారు అనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో, ఆ డబ్బుల్ని మీరు మొత్తం ఒకరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో 3% పెట్టుకుని ఒక్కొక్కరికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. ఒకవేళ నేను ఇది ఇప్పుడు కాదు తర్వాత యాడ్ చేసుకున్నానంటే స్కిప్ ఫర్ నో కొట్టేయచ్చు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా సిగ్నేచర్ చేయాలన్నమాట. సిగ్నేచర్ అంటే ఆ సిగ్నేచర్ కూడా ఆన్లైన్ డిజిటల్ సిగ్నేచర్. సో మనం డైరెక్ట్గా మన ఆధార్ కార్డ్ యూస్ చేసి డిజిటల్ సిగ్నేచర్ కూడా చేసేయచ్చు. నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, ఒక ఓటీపీ వచ్చింది, ఓటీపీ వచ్చేసింది, ఆధార్ ఓటీపీ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం కాబట్టి లాస్ట్లో ఏమడుగుతుందంటే ఈ అకౌంట్ అనేది ఆల్మోస్ట్ మనకి చాలా సేఫ్ అకౌంట్, అందుకే ఖచ్చితంగా దీనికి పిన్ పెట్టుకోమని అడుగుతుంది. మనం ఫోన్పేకి గూగుల్ పేకి పెట్టుకుంటాం, అలాగే ఈ పేటిఎం మనీకి కూడా ఒక పిన్ పెట్టుకోవాలన్నమాట. నేను ఒక పిన్ పెట్టుకున్నాను. ఇంకా నుంచి నెక్స్ట్ టైం నుంచి యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా నేను ఆ పిన్ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు మన ప్రాసెస్ మొత్తం ఒకసారి కంప్లీట్ అవుతుంది. ఒక 10 seconds వెయిట్ చేద్దాం. మన డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ అవుతుంది, ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్లో. ఒక 1/2 minute 1 minute అలా వెయిట్ చేయండి, స్క్రీన్ ఏం క్లోజ్ చేయకుండా. 1 hour later. ఓకే, సో అయిపోయిందండి. అలా మనం సబ్మిట్ చేసిన తర్వాత ఒక 1-2 minutes వెయిట్ చేసిన తర్వాత మన అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి? ప్రజెంట్ మనం స్టాక్స్ వీటి గురించి ఏమీ చోట్ల మ్యూచువల్ ఫండ్స్ చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ టాప్లో మీరు చూసారంటే మ్యూచువల్ ఫండ్స్ అని కనిపిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మనకి పేటీఎంలో ఉన్న ఒక మంచి బెనిఫిట్ ఏంటి అంటే, పేటీఎంలో మీరు ఎలా అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డైలీ ఎస్ఐపి కనిపిస్తుంది కదా, డైలీ ఎస్ఐపి పెట్టుకోవచ్చు. అంటే రోజుకు నేను ₹50 సేవ్ చేయాలనుకుంటున్నాను, ₹100 సేవ్ చేయాలనుకుంటున్నాను, ₹200 సేవ్ చేయాలనుకుంటున్నా, అట్లా అయినా చేసుకోవచ్చు. లేకపోతే వీక్లీ అయినా సేవ్ చేసుకోవచ్చు. వీక్లీ అంటే వారానికి ఒక ₹1000, వారానికి ఒక 2000 అట్లయినా సేవ్ చేసుకోవచ్చు. అలా కాదు సార్, నేను మంత్లీ ఒక్కసారి సేవ్ చేయాలనుకుంటున్నాను, మంత్కి ఒక 10,000, 5,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ₹1000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, అలా అయినా చేసుకోవచ్చు. అలా కాదు నేను డైరెక్ట్ ఒకేసారి నాకు 10 లక్షలు, ₹1,00,00,000 డబ్బులునే పెట్టేద్దాం అనుకుంటున్నా అంటే అలా అయినా పెట్టుకోవచ్చు. మీ చాయిస్ అనమాట. నెక్స్ట్ కిందకు వస్తే మీకున్న ఫండ్స్ మొత్తం కూడా కనిపిస్తున్నాయి అనమాట. మీకు అందరికీ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, స్మాల్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, లార్జ్ క్యాప్ అని, దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా డివైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నాయి మొత్తం స్మాల్ క్యాప్స్, పక్కన మిడ్ క్యాప్ సెలెక్ట్ చేస్తే మిడ్ క్యాప్స్లో బెస్ట్ ఫండ్స్ మొత్తం కనిపిస్తున్నాయి. తర్వాత లార్జ్ క్యాప్లో ఉన్న పెద్ద కంపెనీస్ మొత్తం కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అంటే వీళ్ళు మన ఓన్లీ ఇండియాలోనే కాకుండా బయట కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో అవి ఇంటర్నేషనల్ ఫండ్స్. ఇలా మీకు ఏ కావాలంటే ఆ ఫండ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫండ్ కేటగిరీస్, ఈక్విటీ కావాలంటే ఈక్విటీ, డెట్ కావాలంటే డెట్, హైబ్రిడ్ కావాలంటే హైబ్రిడ్, మీరు ఎక్కడ గోల్డ్ కావాలంటే గోల్డ్, ట్యాక్స్ సేవింగ్ కావాలంటే ట్యాక్స్ సేవింగ్, ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఉన్నాయి మొత్తం కనిపిస్తున్నాయి. అలాగే మళ్ళీ ఇక్కడ మీకు కంపెనీ టు కంపెనీ అంటే ఐసిఐసిఐ ఫండ్స్ మొత్తం ఒక చోట, హెచ్డిఎఫ్సి ఫండ్స్ మొత్తం ఒక చోట, ఎస్బీఐ ఒక చోట, ఇట్లా మీకు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. అలా కాదు సార్, నేను డిఫరెంట్ ఫండ్స్ని కంపేర్ చేయాలి అనుకుంటే కంపేర్ ఫండ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 2 ఫండ్స్ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని రెండింటి పర్ఫార్మెన్స్ మొత్తం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంకా ఇన్వెస్ట్ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను. పేటిఎం మనీ యాప్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసే ప్రతిసారి
పిన్ అయినా ఎంటర్ చేయాలి, లేకపోతే మన ఫేస్ ఐడి కానీ ఫింగర్ ప్రింట్ కానీ తీసుకునేది. అలా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేశాక ఇక్కడ పైన టాప్లో మ్యూచువల్ ఫండ్స్ అని కనిపిస్తుంది. ఆ మ్యూచువల్ ఫండ్స్ క్లిక్ చేస్తాం. ఇలా మొత్తం కనిపిస్తున్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఐపి స్టార్ట్ చేయాలనుకుంటున్నా. మంత్లీ ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. డైరెక్ట్గా నేను సెర్చ్లో చేస్తాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఐసిఐసిఐ డైరెక్ట్ మీరు ఇక్కడ ఐసిఐసిఐ సెలెక్ట్ చేయొచ్చు, ఐసిఐసిఐ అని. లేకపోతే మీరు కిందకి వెళ్తే ఆ ఐసిఐసిఐ అనేది లార్జ్ క్యాప్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేసి. దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరు చాలా డీటెయిల్స్ ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఏంటి సార్ అంటే ఇక్కడ మీరు కింద చూసారంటే దీనికి 5 స్టార్ రేటింగ్ ఉంది. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే లాస్ట్ 3 ఇయర్స్లో 72% గ్రో అయింది. అంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 24% చొప్పున గ్రో అవుతుందన్నమాట. అదే లాస్ట్ 5 ఇయర్స్లో చూస్తే 175% గ్రో అయింది. అంటే ఆల్మోస్ట్ ఇయర్లీ కూడా మోర్ దెన్ 30% గ్రో అయినట్టు. అలాగే లాస్ట్ 3 ఇయర్స్ అని, లాస్ట్ 1 ఇయర్ అని, అలాగే ఆ ఫండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలా పర్ఫార్మెన్స్ ఉంది, ఈ ఫండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 570% గ్రో అయింది. అంటే మీరు కనుక ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పుడు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు 5,70,000 అయినట్టు. 1 ఇయర్ బ్యాక్ 1 lakh పెట్టింటే ఇప్పుడు 1,05,000 అయినట్టు. అదే 3 ఇయర్స్ ముందు పెట్టుకొని ఉంటే 1 lakh కాస్త 1,72,000 అయ్యేది. అదే 5 ఇయర్స్ ముందు పెట్టుకుంటే 1 lakh కాస్త 2,75,000 అయ్యేది. అంటే మీకు 1,75,000 ప్రాఫిట్ వచ్చేది అనమాట. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫండ్కి కాంపిటీషన్లు ఇంకేమున్నాయి? ఈ ఐసిఐసిఐ ఫండ్తో పాటు ఇంకా మనకి కంపారిటివ్గా ఏమున్నాయి? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ భారత్ ఫండ్ అని ఉంది, నిప్పాన్ ఇండియా ఫండ్ ఉంది, ఇలా అనమాట. తర్వాత ఇంకా కిందకి వెళ్తే రిస్కోమీటర్, అంటే ఈ ఫండ్లో రిస్క్ ఎంత ఉంది, ఈ ఫండ్లో చాలా హై రిస్క్ ఉంది. సో కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఎవరైతే రిస్క్ తీసుకున్న రెడీగా ఉంటారో వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే పైకి వచ్చి చూస్తే ఎగ్జిట్ లోడ్ ఉంది ఈ ఫండ్కి. అంటే ఏంటి సార్ అంటే ఒకవేళ కనుక మీరు ఈ ఫండ్ని మీరు ఇన్వెస్ట్ చేసిన 1 ఇయర్లో అమ్మదలుచుకుంటే మీరు ఎంతైతే అమ్ముతారో ఆ అమ్మిన దాంట్లో 1% అనేది వాళ్ళు ఫీజుగా కట్ చేసుకుంటారు అనమాట. అదే 1 ఇయర్ దాటిన తర్వాత అమ్ముకుంటే అసలు ఏం కట్ చేసుకోరు. అలాగే ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 0.85%. అలాగే ఈ ఫండ్ వచ్చేసి మీకు డైరెక్ట్ ఫండ్. ఎందుకంటే ఇక్కడ మీ పేరులో మీరు అనుకోవచ్చు రెగ్యులర్ ఫండ్ డైరెక్ట్ ఫండ్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఆ ఫండ్ యొక్క నేమ్లోనే ఉంటుంది. మీరు ఈ ఫండ్ పేరు చూసారంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. డైరెక్ట్ అంటే అది రెగ్యులర్ ఫండ్ కాదు, డైరెక్ట్ ఫండ్. అంటే దీనిలో మీకు కాస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. సో మీకు ఎక్స్పెన్స్ రేషియో 0.85% మాత్రమే పడుతుంది. అంటే సంవత్సరం మొత్తానికి మన ఫండ్ మొత్తం వాళ్ళు మేనేజ్ చేసినందుకు జస్ట్ 0.85% మాత్రమే కట్ చేసుకుంటున్నారు. అలాగే మనం పెట్టిన ఫండ్ ఏ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తుందో తెలుసుకోవాలంటే కిందకు వస్తే సెక్టర్స్, బ్యాంకింగ్ సెక్టర్లో ఎంత, ఎనర్జీ సెక్టర్లో ఎంత, ఇలా. అలా కాకుండా కంపెనీస్ చూడాలంటే పక్కన కంపెనీస్ క్లిక్ చేస్తే మనం పెట్టిన డబ్బులు హెచ్డిఎఫ్సి బ్యాంకులో కొంచెం, ఐసిఐసిఐ బ్యాంక్స్లో కొంచెం, రిలయన్స్ ఇండస్ట్రీ కంపెనీలో కొంచెం, ఎల్ఎన్టీ కంపెనీలో కొంచెం, భారతీ ఎయిర్టెల్లో కొంచెం, యాక్సిస్ బ్యాంకులో కొంచెం, మారుతి సుజుకీలో 4%, అల్ట్రాటెక్ సిమెంట్లో 3%, ఇన్ఫోసిస్లో 3%, ఇలా మన డబ్బులు వాళ్ళు ఏ కంపెనీస్లో పెడుతున్నారో అవి మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో చూసారంటే మీరు అన్ని కూడా టాప్ కంపెనీసే. స్విగ్గీ, బిర్లా కార్పొరేషన్, ఎల్టీఏ, మైంట్రీ, గుజరాత్, జిల్లెట్ ఇండియా, సినర్జీ, ఐఓసిఎల్, సిప్లా, టీవీఎస్, ఎన్హెచ్పిసి, వేదాంత, బజాజ్, ఏది చూసినా కూడా అన్ని బెస్ట్ కంపెనీస్. అందుకే నేనైతే నాకు రిస్క్ తగ్గట్టుగా నేను సెలెక్ట్ చేసుకున్నా. అలా ఎవరికి తగ్గ రిస్క్ వాళ్ళకు ఉంటుంది అనమాట. సో ఏది చూస్ చేసుకుంటారో మీ చాయిస్. సో ఆ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ప్రాపర్గా వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా. కింద ఇన్వెస్ట్ నౌ అనే బటన్ ఉంది. ఇన్వెస్ట్ నౌ. ఇక్కడ మీకు ఎస్ఐపి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, 1 time, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 time ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. 1 time మేబీ మీ దగ్గర ప్రతిసారి 5 లక్ష 10 లక్షలు కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయడం అవసరంలా. మీ దగ్గర 100 రూపాయలతో అయినా 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 500 రూపాయలు ఉన్నాయనుకోండి, 500 రూపాయలు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత పే 500 అని కొడితే డైరెక్ట్గా ఒక ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ చెప్తాం. ఇప్పుడు ఫోన్పే ఓపెన్ అవుతుంది. ఫోన్పేలో ఏ అకౌంట్ నుంచి కావాలంటే ఆ అకౌంట్ నుంచి మనం ఆ 500 పే చేసేయచ్చు. పే చేస్తాం. ఇప్పుడు పేటిఎంలోకి వెళ్ళిపోతే పేమెంట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇలా అనమాట. సో వితిన్ 2-3 బిజినెస్ వర్కింగ్ డేస్ లోపు నా అకౌంట్లోకి నా మ్యూచువల్ ఫండ్స్ వచ్చేస్తాయి అనమాట. అదే ఇలా కాకుండా మీరు మంత్లీ చేసుకోవాలంటే కనుక సేమ్ అదే మంత్లీ ఎస్ఐపిని క్లిక్ చేసి ఒక ఫండ్ క్లిక్ చేసుకొని మంత్లీ అమౌంట్, మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 అనుకోండి, 500 అమౌంట్ ఎంటర్ చేయండి. తర్వాత ఎలా మంత్లీ కట్ అవ్వాలా, వీక్లీ కట్ అవ్వాలా, డైలీ కట్ అవ్వాలా సెలెక్ట్ చేసుకోండి. మంత్లీ కట్ అవ్వాలి కాబట్టి నేను మంత్లీ సెలెక్ట్ చేసుకున్నా. ఏ డేట్ రోజు కట్ అవ్వాలి, ఓకే, ఎవ్రీ మంత్ 23 కట్ అవ్వాలా, 5th కట్ అవ్వాలా, 7th, మీ చాయిస్ అనమాట. సో జనరల్గా మనం స్టార్టింగ్ 5 to 10 days పెట్టుంటే బెటర్ అనమాట. సో నేను 5th, ఎవ్రీ మంత్ 5th అని పెట్టుకుంటున్నా. కన్ఫర్మ్ కొడతాం. కింద పే అండ్ సెటప్ ఆటో పే, అంటే ఈ 500 రూపాయలు ఇప్పుడు ఫస్ట్ ఒక 500 కట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఆటోమేటిక్గా ప్రతి నెల 5వ తారీఖు 500 రూపాయలు కట్ అయిపోతూ ఉంటాయి అనమాట. అలా సో మీరు ఎస్ఐపి అయినా చేసుకోవచ్చు, ఒకేసారి లంప్ సమ్ ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు, అలా కాకుండా వీక్లీ అయినా చేసుకోవచ్చు. ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో పేటిఎం మనీలో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూసాం, కేవైసీ ఏ స్టెప్స్ ఎలా ఫినిష్ చేయాలో చూసాం, ఆ తర్వాతగా లాస్ట్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇలా 1 time ఇన్వెస్ట్మెంట్ అయితే ఎలా, లేకపోతే ఎస్ఐపి అయితే ఎలా అని చూసాం అనమాట.
మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.